వెల్కమ్ బ్యాక్ టు బైకర్స్ బో తెలుగు ఛానల్. ఈరోజు బెలినో ఓనర్షిప్ రివ్యూ అనేది తీసుకొచ్చాను మీకోసం. సో నార్మల్గా మీరు హ్యాచ్ బ్యాగ్స్ కోసం చూసినట్టయితే ఎన్ని హ్యాచ్ బ్యాగ్స్ చూసినా ఫైనల్లీ బెలినో దగ్గరకు వచ్చిన తర్వాత అయితే ఆగిపోవాల్సిందే. ఎందుకంటే ఇది ఒక ప్రీమియం హ్యాచ్ బ్యాగ్ సెగ్మెంట్ కిందకి వస్తుంది. దీన్ని చూస్ చేసుకోవడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. అందులో మెయిన్గా ఇది 4 సిలిండర్స్ పెట్రోల్ ఇంజిన్, మైలేజ్ బాగుంటుంది, స్పేషియస్ క్యాబిన్ ఉంటుంది, అలాగే రీసేల్ వాల్యూ బాగుంటుంది. మరి ఇంకా ఏమైనా ఇష్యూస్ ఫేస్ చేయవచ్చా, లేకపోతే కన్సిడర్ చేయవచ్చా ఈ కార్ని డైరెక్ట్ ఓనర్ ద్వారా తెలుసుకున్నాము. సో మీరు కూడా ఇలాగే మీ ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకోవాలనుకున్నట్లయితే మన ఛానల్ ద్వారా బైకర్స్ బాయ్ తెలుగు ఆఫీషియల్ ఇన్స్టా పేజ్ ఉంది, అక్కడికి వచ్చి మీరు మెసేజ్ చేయండి. లేదంటే వాట్సాప్ నెంబర్ నేను స్క్రీన్ పైన యాడ్ చేస్తున్నాను, అక్కడికి వచ్చి మీరు మెసేజ్ చేసినా మన టీం అనేది ఫాలో అప్ అవుతుంది. అండ్ హైదరాబాద్లో మీరు ఎక్కడ ఏ 2 వీలర్ అయినా 4 వీలర్ అయినా నేనే రివ్యూ అనేది తీసుకుంటాను ఓనర్షిప్. హలో అండి, మీ పేరు చెప్పరా? హలో బ్రో, నా పేరు ఉదయ్. మీరు ఏం చేస్తుంటారు? నేను ట్రాన్స్పోర్ట్ ఫీల్డ్లో ఉన్నాను బ్రో. ఓకే, ఎప్పుడు తీసుకున్నారు? లాస్ట్ ఇయర్ 2023 డిసెంబర్లో తీసుకున్నాను. 23 డిసెంబర్ అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 18 months అవుతుంది. ఓకే, 1.5 year పైన. ఓకే, ఇప్పటివరకు ఎన్ని కిలోమీటర్స్ తిరిగారు మీరు? 28,000 కిలోమీటర్స్. 28,000. ఓకే, గ్రేట్. అండ్ వేరియంట్ మీరు చూస్ చేసుకుంది ఇది వచ్చేసి జెటా వేరియంట్, అంటే టాప్ సెకండ్ వేరియంట్. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ మీకు డైరెక్ట్గా ఎందుకు హ్యాచ్ బ్యాక్ అనగానే i20 కాదు, ఆల్ట్రాస్ కాకుండా బెలినోకి వచ్చారు? యాక్చువల్గా i20 ప్రీవియస్ జనరేషన్ i20 అంటే ఇష్టం ఉండే యాక్చువల్గా మనకు. అది వెళ్ళిపోయింది. లేటెస్ట్ జనరేషన్ అంతగా నచ్చలేదు, లుక్స్ నచ్చలేదు. సో ఇంజన్ అయితే సేమ్ ఉంటుంది, బట్ లుక్స్ నచ్చినందుకు ఈ అల్ట్రాస్ అయితే ఆప్షన్స్ లో లేకుండే. అంటే టాటా అంటే కొంచెం సర్వీస్ బాగుండదు అని అంటారు. తర్వాత మన వాళ్ళు ఎవరు కూడా వాడింది లేదు వెహికల్స్, టాటా వెహికల్స్. సో అందుకు బెలినో చూస్ చేసిన. ఓకే, అండ్ ఇంకోటి సెకండ్ కామెంట్ మన దాంట్లో ఎక్కువగా వచ్చేది కూడా బెలినో అంటే బిల్డ్ క్వాలిటీ మీరు తీసుకున్నప్పుడు చూసారా మీరు? ఈ ఫేస్ లిఫ్ట్ బిల్డ్ క్వాలిటీ తెలుసు నాకు, బిల్డ్ క్వాలిటీ అయితే ఉండదని తెలుసు. బట్ రోడ్ మీద మనం పోయేటప్పుడు బ్రో, మనం సరిగా పోతే అయ్యేది ఉంటే ఏమన్నా అవుతుంది, చెప్పలేము. అంతే కదా. అంతే. ఇప్పుడు రీసెంట్ గా ఒక వీడియో వచ్చింది, చిట్యాల దగ్గర రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ ఫైర్ యాక్సిడెంట్ అయింది, ఏం లేకుండా కాలిపోయింది. అవును. సో మరి 5 crores రూపీస్ కార్ కాలిపోయినప్పుడు 10 లక్షల రూపాయల కార్ ఉంటుందా బ్రో మరి? తర్వాత మళ్ళీ రీసెంట్ గా భారత్ ఎన్క్యాప్ నుంచి 4 స్టార్ వచ్చినప్పుడు మీ ఒపీనియన్, రియాక్షన్ ఏమనిపించింది? నేను అసలు నాకు రేటింగ్ వచ్చినా కూడా తెలియదు. నేను సజెస్ట్ చేస్తా వెహికల్, బట్ కాకపోతే ఏంటంటే సేఫ్టీ రేటింగ్ ఉంటది లేదు, అదంతా అవసరం లేదు అనుకున్నాను నేనైతే. ఓకే, పర్సనల్ గా. ఈ కార్ మీరు ఎక్కువగా సిటీలో తిప్పుతుంటారు, హైవేస్ లో ఎక్కువ వెళ్తారా మీరు? సిటీస్ అండ్ హైవేస్ రెండు మిక్స్డ్ ఉంటాయి. అండ్ రెండింటికి మైలేజ్ ఏమి ఇస్తుంది? సిటీలో ఎంత ఇస్తుంది మైలేజ్? అంటే చూడండి బ్రో, 80 km/h వెళ్తే మాత్రం మనకు ఆల్మోస్ట్ 20-24 వరకు వెళ్తుంది. కొంచెం ర్యాష్ గా రఫ్ గా నడిపిస్తే మనకు 15-16 ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది సెగ్మెంట్ లో 4 సిలిండర్స్ ఇంజన్. ఇది ఇది ఒక్కటే వెహికల్ ఉంది మనకు 4 సిలిండర్స్. i20 3 సిలిండర్స్ లాగా చేశారు. మళ్ళీ ఆల్ట్రాస్ కూడా 3 సిలిండర్స్ పెట్రోల్ వస్తుంది. సో 4 సిలిండర్స్ ఇంజన్ 100-120 వరకు అయితే మంచి పికప్ అనుకుంటుంది. 120 తర్వాత కొంచెం స్ట్రగుల్ అవుతుంది, న్యాచురల్ ఆస్పిరేట్ ఇంజన్ కాబట్టి. పర్ఫార్మెన్స్ వైజ్ గా మీకు ఎలా అనిపించింది? పర్ఫార్మెన్స్ అంటే బ్రో, నేను మాక్సిమం 100, 110, 80 to 100 స్పీడ్ లోనే ఉంటాయి ఎక్కువ. సో ఇంకోటి ఏంటంటే మనము 1.2 లీటర్ ఇంజన్ లో పర్ఫార్మెన్స్ అనేది ఎక్స్పెక్ట్ చేయొద్దు యాక్చువల్లీ. సో బడ్జెట్ కార్, ఫ్యామిలీ కార్. సో మనం అనేది మైలేజ్ రావాలి, వెహికల్ మెయింటెనెన్స్ బాగుండాలి, అండ్ పర్ఫార్మెన్స్ అంటారా అదైతే ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరమే లేదు ఈ బడ్జెట్ లో. అది నా ఒపీనియన్. డీసెంట్ పర్ఫార్మెన్స్ ఉంటుంది, సరిపోతుంది. మాన్యువల్ కాబట్టి మనము ఒకటి గేర్ డౌన్ చేసుకొని ఓవర్టేక్ చేసుకోవచ్చు. ఓకే, ఇంకోటి ఈ కారు సస్పెన్షన్ కంఫర్ట్ ఎలా అనిపిస్తుంది? సస్పెన్షన్ అంటే కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది బ్రో. సస్పెన్షన్ అయితే కొంచెం గుంతలు రోడ్లలో అయితే ఇబ్బంది అవుతుంది. ఓకే, అంటే సాఫ్ట్ సైడ్ ఉంటుంది అంటారా? కొంచెం సాఫ్ట్ సైడే ఉంటుంది. ఓకే, ఇంకా స్టీరింగ్ రెస్పాన్స్ ఎలా ఉంటుంది? స్టీరింగ్ బాగుంటుంది, సాఫ్ట్ గా ఉంటుంది. నేను అంటే ఇంతకు ముందుకు మా కజిన్ వాళ్ళది వెన్యూ i20 వెహికల్స్ నడిపాను. కంపేర్ టు దట్ బాగానే ఉంటుంది. హుండైతో కంపేర్ చేసుకుంటే బాగుంటుంది. ఓకే, అండ్ మెయిన్లీ బ్రేకింగ్ విషయం. బ్రేకింగ్ నేను కొన్ని రివ్యూస్ లో కూడా చూసాను, బ్రేకింగ్ యాక్చువల్ గా బాగుండదు అని చెప్పి వాళ్ళు అన్నారు. వాళ్ళు డ్రైవ్ చేశారంట, తిరుపతి వెళ్ళారంట. బట్ నేను రీసెంట్ గా ఒక 2 months బ్యాక్ 1 month బ్యాక్ విజయవాడ వెళ్ళా, ఫ్యామిలీతో వస్తున్నాను. నేను ఆటోమేటిక్ గా ఒక 12 టైర్ లారీ ముందుకు వచ్చేసింది. నేను సడన్ గా బ్రేక్ చేసిన, బండి ఆగింది. నాకైతే బ్రేకింగ్ ఇష్యూ అయితే ఎక్కడ లేదు. అప్పుడు ఎంత స్పీడ్ లో ఉన్నారు? 100 అబౌట్. 100 కూడా కంట్రోల్ అయింది బండి. బండి మాత్రం మనం బ్రేక్ చేసిన స్కిడ్ అంటే కొన్ని వెహికల్స్ అటు వెళ్ళిపోవడం, ఊగడం అలాంటిది మాత్రం ప్రాబ్లం లేదు, ఎప్పుడు కూడా ఫేస్ చేయలేదు. మాన్యువల్ బండి? మాన్యువల్ బండి. ఓకే, క్లచ్ ప్లే ఎలా ఉంది? గేర్ షిఫ్ట్స్ ఎలా ఉంటాయి? క్లచ్ ప్లే బాగుంటుంది బ్రో. గేర్ కాకపోతే కొంచెం ఇష్యూ ఉంటది. కాకపోతే చాలా మంది ఏమంటే పెట్రోల్ కార్స్ లో గేర్స్ అనేవి అంత సాఫ్ట్ గా పడే అని అంటున్నారు. ఇక మరి అది బెలినోలో ఉంది, ఇంకా వేరే వెహికల్స్ కూడా చూసాను నేను. రివర్స్ గేర్ అయితే కొంచెం ఇబ్బంది చేస్తుంది అప్పుడప్పుడు స్టక్ అవుతుంది.
ఓకే. అండ్ ఇంకోటి గ్రౌండ్ క్లియరెన్స్ ఈ హ్యాచ్ బ్యాక్ తగ్గట్టుగా సరిపోతుంది. అవును. కానీ సస్పెన్షన్ సాఫ్ట్ సైడ్ ఉండడం వల్ల 5 మెంబర్స్ ఒకవేళ నిండుగా కూర్చుంటే కింద స్పీడ్ బ్రేకర్స్ తగిలే అవకాశం ఉంటుంది ఈ కార్‌కి. ఆ అవకాశం ఉంది. తాకే అవకాశం. 5 మెంబర్స్ కూర్చుంటే. రీసెంట్‌గా నేను తాకింది. యాక్చువల్‌గా నాకు నచ్చంది. డిసప్పాయింట్ చేసిన విషయం అదే. నేను కొంచెం గుంతలు గుంతలు ఉన్న రోడ్‌లో వెళ్తుంటే ఒక దగ్గర ఒక స్టోన్ వచ్చి హిట్ అయిందన్నమాట లోపల. ఓకే. మనకి ఫ్యూయల్ ట్యాంక్ అనేది దీన్ని కంప్లీట్‌గా బయటకుంది. మరి వేరే కార్స్‌లో ఎలా ఉంటుందో నాకు తెలీదు. ఓకే. ఈ కార్‌లో అట్లా ఉంది. దానికి ఒక ప్రొటెక్షన్ చేయడానికి ఒక షీల్డ్ ఉందన్నమాట. ఆ షీల్డ్ కంప్లీట్‌గా అంటే లూజ్ అయిపోయి బటన్స్ అనేవి దాని నుండి బయటకు వచ్చింది అది. ఓకే. అప్పుడు అర్థమైంది అరే ఇట్లా ఉంటదా అని చెప్పి తర్వాత అర్థమైంది. సో కార్ కొనే ముందు మనం ఫస్ట్ అది చూసుకోవాలని నా ఒపీనియన్. కింద అండర్ బాడీ కూడా చెక్ చేసుకోవాలి. ఓకే. ఇంకా సర్వీస్ విషయం వస్తే ఎరీనా సర్వీస్ మారుతిలో అయితే మనకు తెలుసు అన్ని ఎర్టిగా గానీ వ్యాగనర్స్ ఇవన్నీ కూడా పర్లేదు. ఈ నెక్సా సర్వీస్ వచ్చే వరకు వాళ్ళ సేల్స్ ఎలా ఉంటాయి? ఆఫ్టర్ సేల్స్ ఎలా బిహేవ్ చేస్తారు? యాక్చువల్‌గా బ్రో సేల్స్ అంటే మీరు యాక్చువల్ ఎట్లుందంటే ఇప్పుడు కంపేర్ టు సర్వీస్ సెంటర్ కంపేర్ టు షోరూమ్ అనేది చాలా డిఫరెన్స్ ఉంది. ఫ్రెండ్ ఒకరి దగ్గర ఎర్టిగా ఉంది. ఓకే. వాళ్ళు మొన్న 30,000 కిలోమీటర్ సర్వీస్ కి వాళ్ళకు అరౌండ్ 4,000 రూపీస్ 5,000 రూపీస్ అయింది. నేను 20,000 కిలోమీటర్ సర్వీస్ చేయించినప్పుడు నాకు 7,800 ఒక్కొక్క షోరూమ్ లో ఒక్కొక్క లాగా ఉంది. ఇంకా మనకి తెలిసి ఏమైనా కాంటాక్ట్స్ ఉంటే మాత్రం తక్కువ అవుతుంది. అంటే ఎరీనా కంటే కూడా నెక్సా కొంచెం ప్రీమియం. నెక్సా మాత్రం ప్రీమియం అంటే నెక్సా ప్రీమియం అనే వరకు వాళ్ళు చార్జెస్ కూడా ప్రీమియం గానే చేస్తారు. అండ్ ఆఫ్టర్ సేల్స్ అంటే మీరు డెలివరీ తీసుకునే టైంలో కానివ్వండి, తర్వాత వాళ్ళ నుంచి రెస్పాన్స్ కానివ్వండి, ఏమైనా ఇబ్బంది ఎప్పుడైనా అయిందా ఆఫ్టర్ సేల్స్ లో? ఆఫ్టర్ సేల్స్ నాకు ప్రాబ్లమ్స్ అయితే ఏం రాలేదు వెహికల్ లో. ఇప్పటివరకు అయితే ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. సర్వీస్ కూడా నీట్ గానే ఓకే. ఇంకా ఇంటీరియర్కి వచ్చిన తర్వాత మెయిన్ గా ఫేస్ లిఫ్ట్ తీసుకొచ్చిన తర్వాత కూడా i20 ఆ i20 రేంజ్ ఇంటీరియర్స్ ని టచ్ చేయలేకపోతుంది. అంటే కొంచెం హార్డ్ ప్లాస్టిక్స్ కానీ అక్కడ డిజైన్స్ అది మీకు ఏమైనా అనిపిస్తుందా? అంటే మెయిన్ గా బ్రో నేను ఎప్పుడు కూడా ఇంటీరియర్స్ మీద పెద్దగా ఫోకస్ చేయలేదు. ఎందుకంటే వెహికల్ అనేది వెహికల్ లానే ఉండాలి. అంత టెక్ ఓరియంటెడ్ కాదనమాట. మనం బేసిక్ ఇంటీరియర్స్ ఉండాలి, ఏవైతే అవసరమో అది ఉంటే సరిపోతుంది అనుకున్నాను అలా. ఇంకోటి ఈ కార్ లో మంచి విషయం ఒకటి ఏంటంటే బేస్ మోడల్ నుంచి ఆటో క్లైమేట్ కంట్రోల్ వస్తుంది, ఆటోమేటిక్ ఏసీ వస్తుంది. కానీ ఏసీ కూలింగ్ ఎలా ఉంటుంది ఈ కార్ లో? నేను కొన్ని ఇష్యూస్ విన్నాను, మీకు ఎలా అనిపిస్తుంది? కూలింగ్ ప్రాబ్లం అయితే ఉంది. యాక్చువల్ గా వాస్తవానికి ప్రాబ్లం అయితే ఉండదు. కొంచెం ఎండలో పెట్టినప్పుడు అంత వేరే వెహికల్స్ తో కంపేర్ చేసుకుంటే అంత ఫాస్ట్ గా కూలింగ్ అయితే ఉండదు. నేను ఒకటి విన్నాను కూడా, ఈ ఏసీ వెంట్స్ ఏదైతే ఉన్నాయో ఇవి డిజైన్ కొంచెం ఇట్లా చిన్నగా చేశారు. అంటే ప్రీవియస్ బెలినోవి కొంచెం బాగా వస్తుండే ఏసీ, వెంట్స్ కూడా పెద్దగా ఉంటుండే. ఈ డిజైన్ చిన్నగా చేయడం వల్ల ఫేస్ లిఫ్ట్ నుంచి కొంచెం ఏసీ తక్కువ రావడం అట్లాంటి ప్రాబ్లం కాదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అదర్ వేరే వెహికల్స్ లో ఇప్పుడు మారుతి డిజైర్స్ లో కానీ ట్రాన్స్పోర్ట్ ఫీల్డ్ కదా మనము, నేను డిజైర్ వెహికల్స్ లో చూసాను, అందులో కూలింగ్ చాలా ఫాస్ట్ గా ఉంటుంది. కానీ ఈ వెహికల్ లో లేదు మరి ఎందుకు. ఓకే. అండ్ వెనకాల వెంట్స్ ఉన్నాయా? వెంట్స్ ఉన్నాయి, హ్యాండ్ రెస్ట్ ఉంటుంది, ఏసీ వెంట్స్ ఉన్నాయి. ఓకే, నో ప్రాబ్లం. వెనకాల వాళ్ళకి ఏసీ అయితే సఫిషియెంట్ వస్తుంది. అండ్ ఇంటీరియర్ వైజ్ గా మీకు ఏమైనా నెగటివ్స్ ఏమైనా అనిపించాయా? మీరు ఇష్యూస్ ఇంటీరియర్ వైజ్ గా నాకు నెగటివ్స్ అంటే నాకు ఒక నచ్చని పార్ట్ ఏదంటే ఈ పార్ట్, ఈ బ్లూ కలర్ పార్ట్. ఈ పార్ట్ ఏంటంటే కంప్లీట్ గా డిఫరెంట్ అనిపిస్తుంది అనమాట. మనం ఇక్కడ కానీ డోర్ ప్యానెల్స్ పైన కానీ వస్తుంది. దీని బదులు ఇక్కడ బ్లాక్ గానీ ఇంకా వేరే ఏదైనా కలర్స్ యూజ్ చేస్తుంటే బాగుండేమో అనిపిస్తుంది. గ్లాన్స్ లాగా బ్రౌన్ అని కాదు, బ్లాక్ యూజ్ చేసిన అయిపోవునేమో. ఓకే. అండ్ ఇంటీరియర్ రాటిల్ సౌండ్స్ వస్తుంటాయి, ప్లాస్టిక్ సౌండ్స్? రాటిల్ సౌండ్స్ వస్తాయి బ్రో. కొంచెం అంటే రఫ్ గా నడిపిస్తాం కదా మనం. ఇప్పుడు నా వెహికల్ లో అయితే వస్తున్నాయి, ఇంకో మన కజిన్ వెహికల్స్ అయితే రావట్లేదు. వాళ్ళు కొంచెం స్మూత్ గా డ్రైవ్ చేస్తారు. ఎవరైతే స్మూత్ గా డ్రైవ్ చేస్తారో, నీట్ గా డ్రైవ్ చేస్తారో వాళ్ళు ఇది తీసుకోవచ్చు వెహికల్. కొంచెం రఫ్ గా నడిపే వాళ్ళకి మాత్రం సజెస్ట్ చేయలేదు. నార్మల్ గా ఈ పెట్రోల్ ఇంజిన్ లో 3 సిలిండర్స్ ఇంజిన్ లో వైబ్రేషన్స్ వస్తాయి. ఇది 4 సిలిండర్స్ ఇంజిన్ అయినప్పటికీ కొంచెం వైబ్రేషన్స్ వస్తాయి అంటారు, అది నిజమే? నేను ఎప్పుడైతే వైబ్రేట్ అయితే ఫీల్ అవ్వలేదు, స్మూత్ గా. ఓకే. అండ్ సీటింగ్ కంఫర్ట్ ఎలా అనిపిస్తుంది? సీటింగ్ కంఫర్ట్ నేను రీసెంట్ గా కియా షోరూమ్ కి వెళ్ళాను. కియా కారెన్స్ అంటే 7 సీటర్ తీసుకుందామనే, అంటే రీసెంట్ గా కియా కారెన్స్ ఇంకా కొన్ని వెహికల్స్ అదర్ వెహికల్స్ కూడా చూసాను. టాటా అల్ట్రోస్ కూడా చూసాను. దాంతో కంపేర్ చేసుకుంటే ఈ వెహికల్ లో ఫ్రంట్ డ్రైవర్ అండ్ కో ప్యాసింజర్ సీట్ మాత్రం సూపర్ అండి. వెనకాల వాళ్ళకి కదా నేను మాక్సిమం ఎప్పుడు వెనకాల కూర్చోలేదు. ఓకే. సో చెప్పలేము, నార్మల్ పర్లేదు, బేసిక్ ఉంటుంది. ఇంకా ఈ కారు మీరు పెట్రోల్ బండే కాబట్టి మీరు ఎన్ని ఇయర్స్ ఉంచుకుందాం అనుకుంటారు? నేను యాక్చువల్గా బ్రో మాకు ఇంకో 7 సీటర్ ప్లానింగ్ ఉందండి. ఐదర్ వెళ్తే క్రిస్టాకి వెళ్తాం, లేకపోతే XUV7 వెళ్తాం. ఇది ఉంటుందా? ఇది ఇలానే ఉంటది, మాక్సిమం ఉండిపోతుంది, చెప్పలేము. ఫ్యూయల్ పెట్రోల్ కార్ తీసుకుంది యాక్చువల్గా ఎందుకంటే లాంగ్ రన్ చేయడానికి కదా. మనం డీజిల్ వెహికల్స్ అంటే చేయలేము, పెట్రోల్ కార్ యూజ్ చేయొచ్చు లాంగ్ రన్ కాబట్టి మనం వెహికల్ తీసుకుంటాం.
సరే సెగ్మెంట్ కాంపిటీషన్‌లో మీరు i20 ఆల్ట్రాస్ ఎందుకో రీజన్ చెప్పారు. యాహ్! కానీ ఈ బడ్జెట్‌లో మనకి ఇంకొక వెహికల్ హ్యాచ్‌బ్యాక్ కాకున్నప్పటికి మినీ సెడాన్ అనొచ్చు. లైక్ అమేజ్ ఉంది. హోండా అమేజ్. యాహ్! హోండా అమేజ్. అది హోండా ఎందుకు అమేజ్ పోలే? యాక్చువల్లీ నాకు లుక్స్ పరంగా నాకు నచ్చదు బ్రో. హ్మ్. అదొకటి. సరే ఈ మరి నెక్సాకే వచ్చినట్టయితేను ఫ్రోనెక్స్ ఉంది. అది కొంచెం ఎస్‌యూవీ క్రాస్ ఓవర్ లాగా ఫ్రోనెక్స్ వస్తుంది. యాక్చువల్‌గా నేను వెహికల్ తీసుకున్నప్పుడు అది అప్పుడప్పుడే లాంచ్ అయింది. ఆ! బట్ నాకెందుకో ఇగ అంటే మనం యాక్చువల్‌గా నచ్చలేదు మరి. లుక్స్ నచ్చలేదు నాకు. నచ్చలేదు. అంటే బెలినోకి కొంచెం ఇట్లా క్రాస్ ఓవర్ లాగా యాహ్! క్రాస్ పెడతారు ఓవర్‌లా దాన్ని. ఉంటది. కొంచెం హైట్ కూడా గ్రౌండ్ బావుంటది. క్లియరెన్స్ కూడా ఎక్కువ ఉంటది ఎక్కువ వెహికల్‌లో. ఉంటుంది దాంట్లో. యాక్చువల్‌గా బ్రో ఓకే. నాకేంటంటే సెడాన్స్ అంటే ఇష్టం అన్నమాట బాగా. హ్మ్. సో మనం డ్రైవ్ చేసేదంతా కూడా సిటీలో ఈ ఏరియాలో. సో హ్మ్. సెడాన్ వెహికల్ ఏందంటే మనం చిన్న చిన్న గలీలలో వెళ్ళాలన్నా, రావాలన్నా ఇబ్బంది అవుతది. హ్మ్. సో గ్రౌండ్‌కి కిందకి ఉండాలి. గ్రౌండ్ కిందకి ఉంటే బండి గ్రిప్ అనేది బావుంటది. హ్మ్. సో అట్లా ఆ ఉద్దేశంతోనే వెహికల్‌కి వచ్చాను అంతే. ఓకే. ఒక్కసారి ఫైనల్‌గా ఆన్ రోడ్ ప్రైస్ అండ్ మీరు 0 డౌన్ పేమెంట్ అన్నారు కాబట్టి ఈఎంఐ ఎంత వస్తుందో ఒకసారి దాని గురించి? ఈఎంఐ వచ్చేసి మంత్లీ 20,400 బ్రో. 60 మంత్స్ ఈఎంఐ. హ్మ్. మనకు ఓవరాల్ కాస్ట్ వచ్చేసి అరౌండ్ 12,60,000 పడుతది. 12,60,000 టాప్ సెకండ్. టాప్ సెకండ్. ఏమైనా డిస్కౌంట్స్ అప్పుడు ఇచ్చారా? డిస్కౌంట్స్ యాక్చువల్‌గా ఇది అరౌండ్ 10 లాక్స్ చేంజ్ ఉండే అన్నమాట. హ్మ్. మనకు 949 ఇంక్లూడింగ్ సమ్ యాక్సెసరీస్ తోని పడ్డదన్నమాట. హ్మ్. ఇంకా కార్‌లో ఏమన్నా ఇష్యూస్ మీరు చెప్పాలనుకుంటున్నారా? నాకు ఇష్యూస్ అంటే ఒక్కటే బ్రో, కొంచెం బిల్డ్ క్వాలిటీ మీరు అన్నట్టయితే బిల్డ్ క్వాలిటీ అయితే డెవలప్ చేయాలి. మారుతి వాళ్ళు ప్రతి వెహికల్‌లో చేయాలి. హ్మ్. అండ్ రాటిల్ సౌండ్ అయితే వస్తది. హ్మ్. అండ్ డోర్ నాయిస్ అంటే రఫ్‌గా నడుపుతాం కదా! హ్మ్. పక్కొస్తది. ఎవరైతే స్మూత్‌గా డ్రైవ్ చేస్తారో హ్మ్. వాళ్ళైతే ఆరామ్‌సే తీసేసుకోవచ్చు వెహికల్. ఓకే. కొంచెం రఫ్‌గా నడిపే వాళ్ళకి మాత్రం హ్మ్. సూటబుల్ కాదు. మెయింటైన్ హ్మ్. చేయాల్సి వస్తది ఇక వెహికల్ మరి. హ్మ్. అంతకు మించి ఇంక ఏమైతే లేవు. వేరే ప్రాబ్లమ్స్ అయితే ఏం లేవు. ఇక బిల్డ్ క్వాలిటీ అంటే ఇక అందరికి తెలుస్తది. అంతే. అది కంపెనీ నుంచి రావాలి ఇంక కంపెనీ అది. నుంచి రావాలి. ఓకే. మనకి మెయిన్‌గా బ్రో ఒకటి రీసేల్ ఉంటది. హ్మ్. మెయింటెనెన్స్ తక్కువ కాస్ట్‌లో అయిపోతది. హ్మ్. అండ్ మైలేజ్ కూడా బాగుంటది. ఓకే. అండ్ ప్రీవియస్ బెలినోకి దీనికైతే కొంచెం బిల్డ్ క్వాలిటీ పెరిగింది అని లేదు అనిపిస్తుంది. యాక్చువల్‌గా నేను రీసెంట్‌గా కార్స్ 24కి వెళ్ళానన్నమాట. హ్మ్. అక్కడ ఒక బెలినో ఉండే రెడ్ కలర్ బెలినో. అది హ్మ్. బెలినో 16 మోడలో 17 మోడల్ అనుకుంటా. ఓకే. అది డోర్ మామూలుగా ఇలా తీసేసాను. హ్మ్. ఆ డోర్ సౌండ్ గాని, క్వాలిటీ గాని అలా ఉంది. యాక్చువల్‌గా ఓకే. పాత బెలినోనే క్వాలిటీ ఉందని నేను అనుకుంటున్నాను నాకు తెలిసి. ఓకే. దీనితోని కంపేర్ చేసుకుంటే. ఓకే. సో, పాత బెలూన్ అయితే 1 స్టార్ వచ్చింది. దీనికి మరి 4 స్టార్ 4 స్టార్ వచ్చింది. వచ్చింది. మరి అది ఎలా వచ్చిందో తెలీదు. ఎలా వచ్చిందో ఇంకోటి తెలీదు. ఏంటంటే ఇలా మనకు 6 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి. ఓకే. స్టాండర్డ్ బేస్ మోడల్ నుంచి 6 ఎయిర్ బేస్ బ్యాగ్స్. మోడల్ కాదు. జెటా వేరియంట్ నుంచి 6 జెటా వేరియంట్ నుంచి. ఇప్పుడు 6 ఎయిర్ బ్యాగ్స్. ఓకే. బేస్‌లో కూడా లేదనుకుంటా ఇప్పుడు కూడా 6 ఎయిర్ బ్యాగ్స్. ఇప్పుడు వచ్చే స్టాండర్డ్ చేసేసాడు. అవునా? బేస్ మోడల్ నుంచి. యాక్చువల్‌గా ఏం చెప్పాలా బ్రో, అదర్ కార్ షోరూమ్స్‌కి వెళ్తే ఎట్లా ఉంటదంటే అంత రిసీవింగ్ గాని, హ్మ్. వాళ్ళు ట్రీట్ చేసే విధానం గాని అంతా బాగా అనిపియదు. హ్మ్. మారుతిలోకి వెళ్తే ఎట్లా ఉంటదంటే వాడు డీల్ చేసే విధానం ఎట్లుంటదంటే కస్టమర్ పోయిండంటే బండి కొనాలి. హ్మ్. బండి కొన్నాకనే బయటకు వస్తాడు. అయితే హ్మ్. డామ్ షూర్ ఉండదు. నేను టాటా షోరూమ్ పోయినా, మహీంద్రా షోరూమ్ పోయినా, హ్మ్. టాటాలో నేను రీసెంట్‌గా సఫారీకి టెస్ట్ డ్రైవ్ కోసం పోయినా. ఓకే. ఇప్పుడు కాల్ బ్యాక్ కూడా రాలేదు నాకు. అక్కడికి వెళ్తే వెహికల్ లేదు. హ్మ్. వాళ్ళు కాల్ చేసి ఓటీపీలు అడగడం దాని వరకు ఉంటది. ఓకే. దాని తర్వాత వెహికల్ అయితే రాదు. మహీంద్రా వాళ్ళు అట్లీస్ట్ మహీంద్రా వాళ్ళు ఇక్కడికి వచ్చి టెస్ట్ డ్రైవ్ ఇచ్చారు నాకు. ఓకే. అట్లా. సో, ఇది సరే ఆఫ్టర్ సేల్స్ అండ్ సర్వీస్ అయితే మారుతి డెఫినెట్‌లీ మనం అనుకున్నట్టుగానే ఎరీనా గాని, నెక్సా గాని ప్రీమియం సెగ్మెంట్‌గా బావుంటుంది. సో, మీరు కూడా ఇలాగే మీ ఎక్స్‌పీరియన్స్‌ని షేర్ చేసుకోవాలనుకున్నట్టయితే మన ఛానల్ ద్వారా బైకర్స్ బాయ్ తెలుగు ఆఫీషియల్ ఇన్‌స్టా పేజ్ ఉంది. అక్కడికొచ్చి మీరు మెసేజ్ చేయండి. లేదంటే వాట్సాప్ నంబర్ నేను స్క్రీన్ పైన యాడ్ చేస్తున్నాను. అక్కడికొచ్చి మీరు మెసేజ్ చేసినా మన టీమ్ అనేది ఫాలో అప్ అవుతుంది. అండ్ హైదరాబాద్‌లో మీరు ఎక్కడ ఏ 2 వీలర్ అయినా, 4 వీలర్ అయినా నేనే రివ్యూ అనేది తీసుకుంటాను ఓనర్‌షిప్. సో, థాంక్ యూ సో మచ్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై. టేక్ కేర్. మాస్క్ వేసుకొని శానిటైజర్ రెగ్యులర్‌గా యూజ్ చేయండి. సోషల్ డిస్టెన్స్‌తో పాటు డ్రైవ్ చేసే వాళ్ళందరూ సీట్ బెల్ట్స్ వేర్ చేయండి. రైడ్ చేసే వాళ్ళందరూ స్టాండర్డ్ హెల్మెట్స్ మాత్రమే వేర్ చేయాలి.